ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఈ పీడిఎఫ్ అయితే చూద్దాం. అడ్మిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2021. అయితే అక్కడ అనౌన్స్మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్ అంటే మెరిట్ లిస్ట్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్, క్యాప్, ఇంకా ఉంటాయి కదా రిజర్వేషన్స్, స్పోర్ట్స్ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీస్ కాకుండా ఓన్లీ జనరల్ కేటగిరీ మెరిట్ లిస్ట్ అనేది మనకి వీళ్ళు December 24th అయితే రిలీజ్ చేస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదర్ దాన్ అంటే పిహెచ్, క్యాబ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే ఫైన్. అయితే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. మీకు వచ్చిన డౌట్ వచ్చే ఉంటుంది ఇక్కడ, మాకు ఇంకా సీట్ అలాట్మెంట్ అంటే మాకు ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇంకా లిస్ట్ రిలీజ్ చేయలేదు, బట్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అన్నారు, అప్పుడే మాకు ఇంకా సీట్ రాకుండానే కౌన్సిలింగ్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి అనే చిన్న డౌటే వచ్చే ఉండాలి. మీకు ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోజ్ ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ తీసుకుందాం. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు డిస్ట్రిక్ట్ బోర్డు నుంచి వాళ్ళు మార్నింగ్ అయితే జీఓ అని ఒకటి మెన్షన్ చేశారు, యూత్ ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉంది, టూరిజం అండ్ స్పోర్ట్స్కి సంబంధించి అది స్టాంప్ ఎక్కడ ఏ సర్టిఫికేట్ మీద అయితే ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అండ్ డిస్ట్రిక్ట్ బోర్డు సర్టిఫికేట్ అయితే ఉండాలి. వాళ్ళు అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేయాలంటే ఆ స్టూడెంట్కి ఏ డిస్టిక్ అంటే డిస్ట్రిక్ట్ బోర్డు సర్టిఫికేట్ చెకింగ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఈ ఎలిజిబుల్లా కాదనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి చెక్ చేసి ఒకవేళ తను ఎలిజిబుల్ అయితే కనుక ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా కానీ రిజర్వేషన్ అంటే స్పోర్ట్స్ కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు స్పోర్ట్స్ కేటగిరీ అని పెట్టారు, మీది ఏ డిస్టిక్ స్పోర్ట్ అనేది అది కూడా మెన్షన్ చేసి ఉంటారు మీరు అప్లై చేసుకునేటప్పుడు, బట్ మీరు పెట్టిన సర్టిఫికేట్ అనేది వ్యాలిడా కాదా అంటే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది వాళ్ళకి తెలియదు, కాబట్టి అందుకే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ముందే పెడతారనమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్పుడు మీకు స్పెషల్గా లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే ఉంది ఇక్కడ. అయితే 4 క్యాంపసెస్కి కలిపి నూజివీడు, వెన్యూ, ఓకే ఫైన్. అయితే అన్ని క్యాంపసెస్ కూడా మీరు నూజివీడికే రావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఫర్ ఆల్ 4 క్యాంపసెస్ వెన్యూ. మీరు నూజివీడ్ క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. పిహెచ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ. క్యాప్ వాళ్ళకి వచ్చేసి 28th to 2nd January, ఇంకా స్పోర్ట్స్ వచ్చేసి 28th to సేమ్ 1st January. పిహెచ్ వచ్చేసి 2nd January, ఇంకా ఎన్సీసీ వచ్చేసి 28th December to Jan 1 వరకు అయితే ఉంది. ఇంకా కౌన్సిలింగ్ ఫర్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్ కాకుండా అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడంటే కౌన్సిలింగ్ ఫర్ నూజివీడు క్యాంపస్, ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఒంగోలు అండ్ శ్రీకాకుళం Jan 4th to Jan 12th వరకు అయితే ఉంది. మనకి ఇక్కడ 8 days అయితే వీళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అట్ రెస్పెక్టివ్ క్యాంపసెస్ 18th January నుంచి మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఇంపార్టెంట్ డేట్స్ అయితే కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.